హాయ్ గాయ్స్, అస్సలాము అలైకుమ్. సో ఇప్పుడు వచ్చేసి టైము లైక్ 3:10 అవుతుంది మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. సో ఇది వచ్చి రంజాన్ మంత్ యాక్చువల్లీ. సో నేను వచ్చేసి మా పీజీలో ఉన్నాను చెన్నైలో. సో ఇది మా పీజీ. ఓకే, కింద బండలే ఉన్నాయి, లైక్ పైన మా పీజీ. సో ఇది వచ్చి సైకిల్ మా ఫ్రెండ్ది. ఓకే, నేను వచ్చేసి రంజాన్ టైంలో ఉంది కదా. సో నేను వచ్చి రంజాన్ టైంలో పొద్దున నేను సహార్కి వెళ్ళాను యాక్చువల్లీ తినడానికి. జనరల్లీ నేను సహార్ చేస్తాను కదా, నేను వచ్చి సహార్ చేస్తాను ఎర్లీ మార్నింగ్. సో అందుకని చెప్పేసి నేనేం చేస్తానంటే మా రూమ్ నుంచి సైకిల్లో ఇక్కడ పోరూరు ఉంటుంది బ్యాక్ సైడ్ ఒక ప్లేస్ అది. సో ఆ పోరూరుకి వెళ్తాను అనమాట. పోరూరులో ఒక పెద్ద మాస్క్ ఉంటుంది. సో ఆ మాస్క్లో సహారీ అరేంజ్మెంట్స్ ఉంటుంది. సహారీ అరేంజ్మెంట్స్ అంటే ఏం లేదు, అక్కడ లైక్ ఫుడ్ ఉంటుంది. ఓకే, మంచి ఫుడ్ ఉంటుంది, హోమ్ ఫుడ్ ఉంటుంది, ద రియల్ హోమ్ ఫుడ్ ఉంటుంది. సో దానికోసం అని చెప్పేసి నేను ఇక్కడి నుంచి వెళ్తాను అనమాట. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఉంది యాక్చువల్లీ. మా రూమ్ ఉంది కదా, ఆ రూమ్ దగ్గర కూడా ఉంది. సో నాకు రూమ్ దగ్గర వచ్చి హోటల్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ నాకు నచ్చక నేను ఆడికి వెళ్తాను అనమాట. ఆడొచ్చి చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి మా రూమ్ నుంచి వచ్చేసి ఇది ఈ పోరూరు పెద్ద మసీద్ అనేది 8 minutes అనమాట. సో నా దగ్గర బండి ఉండేది, అదే బండి నా బండే ఉండేది. సో నా బండి వచ్చేసి నేను మా ఊరికి తీసుకెళ్ళాను అనమాట. మా బ్రదర్కి అవసరం అయితే, సో మా బ్రదర్ వచ్చి వేరే కంట్రీ నుంచి వచ్చి అక్కడ కావాలి అని చెప్పేసి, సో నా బండి యాక్చువల్లీ మా తమ్ముడు బండే. సో మా తమ్ముడు బండి నేను ఊరికి ఇచ్చేసాను 1 month కోసం అని చెప్పేసి. ఎగ్జాక్ట్గా అంటే రంజాన్ టైంలో అది. సో 10 రోజుల దాకా ఉన్నాను నేను, నా బండి యూస్ చేస్తూ ఉన్నాను. 10th రోజు తర్వాత మా బ్రదర్ వచ్చాడు. సో అందుకని చెప్పేసి నేను ఆ వెహికల్ కావాలి కదా. సో అందుకని చెప్పేసి నేను ఇది మా ఫ్రెండ్ పీజీలో ఒక అబ్బాయి ఉన్నాడు, నెల్లూరు అబ్బాయి. సో అబ్బాయి దగ్గర సైకిల్ తీసుకున్నాను అనమాట. ఒకరిద్దరు బైక్ ఇచ్చారు. సో బైక్ పెట్రోల్ సెట్ అయింది. తర్వాత వచ్చి వాళ్ళకి వేరే వర్క్స్ ఉన్నాయని చెప్పేసి సో నాకు ఈ అబ్బాయి వచ్చి సైకిల్ ఇచ్చాడు. సో నేను సైకిల్ తొక్కుంటా నా రూమ్ నుంచి ఇక్కడ చూడండి పైన, నా రూమ్ నుంచి ఒక 8 minutes 10 minutes మసీద్కి వెళ్ళి నేను చూపిస్తాను మీకు మసీద్ ఎట్లా ఉంటుందని చెప్పేసి. ఓకే, సో ఇక్కడ చూడండి ఇప్పుడు వచ్చేసి 2025 అది వచ్చి పైన కనబడుతుంది కదా. ఇది వచ్చి DLF పైన మెట్రో అనమాట. DLF పైన మెట్రో ఎట్లా ఉంది, ఈ ఫ్యూచర్లో ఎలా ఉంటుందో మొత్తం మెట్రో కనెక్టివిటీ DLF నుంచి పోరూరు దాకా ఉంది. ఇంకా కూడా నెక్స్ట్ ఉంటుంది. ఓకే, చూపిస్తాను మీకు ఫ్రెండ్లో. సో మెట్రో వర్క్స్ వచ్చేసి ఇంకా జరుగుతున్నాయి. అవుతుంది 1 to 3 years అవుతుంది. ఇట్లానే తప్పుకుంటా వెళ్ళిపోతాను. 8 to 10 minutes పడుతుంది నాకు. సో మనం వచ్చేసి ఆల్మోస్ట్ వచ్చేసాము. సో లైక్ ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి వచ్చేసి నా రూము 8 minutes పడుతుంది. ఓకే, 8 to 10 minutes పడుతుంది. సో అది వచ్చి పైన ఒక ఫ్లైఓవర్ ఉంది, అది హైవేకి తీసుకెళ్తుంది. హైవే కనెక్టివిటీ ఉంది దానికి. ఇక్కడి నుంచి హైవే కనెక్టివిటీ ఉంది, చాలా తక్కువ డిస్టెన్స్లోనే ఉంది హైవే పోరూరుకి. తర్వాత ఇక్కడి నుంచి ఒక సిగ్నల్ దగ్గర లెఫ్ట్ తీసుకుంటే మసీద్ వచ్చేస్తుంది. సో అది వచ్చి ఇక్కడున్న ఒక పెద్ద మసీదు. ఇంకోటి ఏంటంటే అంటే చెన్నైలో వచ్చేసి కార్డ్ సిస్టమ్ ఉంటుంది. అంటే సహార్ వాళ్ళకి ఎవరైతే వస్తారో వాళ్ళు వచ్చేసి రంజాన్ స్టార్ట్ అవుద్ది కదా. సో రంజాన్ స్టార్టింగ్ అప్పుడే వచ్చేసి వాళ్ళు కార్డ్ తీసుకోవాలా, సహార్ కార్డ్ తీసుకోవాలా. అందులో 30 count ఉంటుంది. సో 30 days ఎవరైతే కంటిన్యూస్గా రావాలనుకుంటారో ఆ కార్డు ఖచ్చితంగా తీసుకోవాలా. ఆ కార్డులో ఇప్పుడు నేను చూపిస్తాను. ఆ కార్డు మనం తీసుకెళ్తేనే వాళ్ళు వచ్చేసి చూసి స్టాంప్ వేసి వాళ్ళు అలౌ చేస్తారు. ఓకే, ఇప్పుడు నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, చాలామంది వచ్చి క్యూలో నిలబడుకుంటారు మసీద్ బయట. ఓకే, ఇప్పుడు వచ్చి ట్రాఫిక్ ఏం లేదు.
చూపిస్తాను చూడండి. ఓకే, వెళ్ళిపోతున్నట్టు అన్నట్టు చూపిస్తాను. స్టాంప్ వేసి ఆయన అలౌ చేస్తారు, లేకపోతే వెయిట్ చేయాలి లాస్ట్ దాకా. కార్డు లేని వాళ్ళు వచ్చి లాస్ట్ దాకా వెయిట్ చేసి లోపలికి వెళ్ళాలి. ఓకే, ఆల్మోస్ట్. సో ఇదే ఆ మస్జిద్, లెఫ్ట్ సైడ్ కనబడుతుంది కదా, ఇదే ఆ మస్జిద్. రైట్ ఇక్కడ పార్క్ చేసేసి సో నేను సైకిల్ పార్క్ చేశాను. కొంచెం అక్కడ కూర్చోన్నారు కదా, అక్కడ మసీద్ గేట్ పక్కన కూర్చుంటారు లెఫ్ట్ సైడ్. వాళ్ళకి ఆ కార్డు చూపిస్తే ఈ కార్డు వాళ్ళు స్టాంప్ చేస్తారు, లేకపోతే ఇక్కడ నిలబడి చేస్తారు. అక్కడ ఆపోజిట్ కనబడుతుంది ఓకే. సో ఇట్లా వాళ్ళు స్టాంప్ వేస్తారు. ఇక్కడ నేను రివ్యూ చేసుకొని అక్కడ వేస్తారు చూడండి, రైస్ వచ్చి ఫుడ్ వేస్తారు అన్నమాట. సో నేను వచ్చేసి ఇక్కడ 30 days ఇక్కడే తింటాను. వీకెండ్స్లో ఇంటికి వెళ్ళిపోతాను అనమాట. ఇక్కడ చికెన్, ఫిష్ ఇవన్నీ వేస్తారు, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఇవన్నీ. సో అట్లా చూపిస్తాను మీకు ఏమేమి ఇస్తానని. ఇది వైట్ రైస్. रियाज बोला क्या खत्म करो भेज तो उनको खत्म कर दो। సో ఇట్లా వచ్చేసి మీరు చూసారు కదా, అక్కడ వచ్చి వాళ్ళు వైట్ రైస్, నాకు ఒక చికెన్ కుర్మా ఒకటి చికెన్ వేశారు, ఇంకా ఏదో ఆలూ పూరీలు వేశారు. చాలా హోమ్లీగా ఉంటుంది ఫుడ్ అంతా. చూడండి చాలామంది తింటున్నారు, మనం కూడా కూర్చుంది కాబట్టి. మనం తినేసి నమాజ్ చదివేసి వెళ్ళిపోతాము రూమ్కి. సో తినేసిన తర్వాత ప్లేట్లు కడిగి పెట్టేసేయాలా. ఆడ టీ కూడా ఉంటుంది, మీకు కొంచెం టీ కూడా ఉంటుంది ఆడ. టీ కావాల్సిన తాగొచ్చు, ఏం ఇబ్బంది లేదు. నేను ఇప్పుడు వచ్చి పైకి వెళ్తున్నాను, పైన తహజ్జుద్ నమాజ్ చేసేసి తర్వాత ఇంటికి వెళ్ళిపోతాను. సో నేను నమాజ్ చేయడానికి అయితే వచ్చేసాను. అక్కడ 2 రకాల తహజ్జుద్ చదివేసి దుఆ చేసేసి ఇంటికి వెళ్ళిపోతాను. సో గాయస్, నేను వచ్చేసి నమాజ్ చేశాను. ఇంకా సహార్ అయిపోయింది, అది తినేసాను. ఓకే, అది చూసారు కదా. ఇక్కడ వచ్చేసి ప్రజెంట్ వచ్చి
ప్రజెంట్ టైం వచ్చేసి 3:50 అవుతుంది. ఓకే, నేను ట్రైన్ 3:50 అవుతుంది. నేను వచ్చి 3:05కి వచ్చాను, 3:50 అవుతుంది. సార్ మొత్తం తినేసి నేను చాలామంది వెళ్తున్నారు, వచ్చేవాళ్ళు వస్తున్నారు. సో ఇక్కడ వచ్చి పర్ డేకి ఒక 400 to 600 దాకా వస్తారంట లోపల. వాళ్ళు వచ్చి కౌంట్ అన్ని వాళ్ళు స్ట్రైక్ చేసుకుంటూ ఉంటారు ఎంతమంది వచ్చారని చెప్పేసి. సో ఇలా వచ్చేవాళ్ళకి వచ్చేసి వస్తూ ఉంటారు, వాళ్ళు తినేసి ఉంటుంటారు. ఓకే, ఇప్పుడు వచ్చి నేను నా రూమ్కి వెళ్ళిపోవాలి. మొత్తం ఇట్లా ఒక 1 hour అవుతుంది సైకిల్లో. సో గాయస్, నేనైతే సార్ చేశాను, వచ్చి నా రూమ్కి వెళ్ళిపోతున్నాను. ఇదే ఆ పోరూరు బ్రిడ్జ్. ఇది ఆడ మెట్రో కూడా ఉంది, ఇక్కడ దాకా ఉంది మెట్రో కనెక్టివిటీ. ఇట్లా తప్పకుండా 8 minutes నా రూమ్కి. సో నా రూమ్కి వచ్చేసి ఇప్పుడు నా రూమ్కి వెళ్ళేసి ఫ్రూట్ ఏదో ఒకటి నాది పొమోగ్రానైట్ ఉంటుంది, ఆ పొమోగ్రానైట్ తినేసి ఇంకా నేను పడుకొని ఇంకా ఫజర్కి లేచి ఫజర్ నమాజ్ చేసి మళ్ళీ పడుకొని ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతాను. ఓకే, సో రంజాన్ కాబట్టి నేను జిమ్ చేయట్లేదు. సో అందుకే నేను కొద్దిగా వెయిట్ లాస్ అయిపోయి లీన్ అయిపోయాను. రంజాన్ వల్ల టైం కుదరట్లేదు యాక్చువల్లీ. రంజాన్ తర్వాత ఇంకా నేను యాజ్ యూజువల్గా జిమ్ చేస్తాను. జిమ్ చేసి లైక్ ఆఫీస్కి వెళ్ళిపోతాను. అది ఓకే. సో గాయ్స్, ఫైనల్లీ నేనైతే లైక్ సార్ చేసుకొని పీజీ దగ్గరకు చేశాను. ఓకే, సో ఇప్పుడు ఈ సైకిల్ లోపల పెట్టేసి పడుకొని కాసేపు, తర్వాత నమాజ్కి లేసి తర్వాత మళ్ళీ పడుకొని ఆఫీస్కి వెళ్ళిపోతాను. ఓకే, థ్యాంక్ యూ గాయ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే, బాయ్.